ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో పెట్టుబడులపై కేంద్రం ఏటా వడ్డీ రేటు అందిస్తుంది. నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒకేసారి చేతికి పెద్ద మొత్తం అందిస్తుంది. ఇంకా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80(c) కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పథకం వడ్డీ రేట్లను కూడా కేంద్రం ప్రతి 3 నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20% ఉంది. ఈ పథకం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ఉద్దేశించింది. ఇందులో ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 10 సంవత్సరాల వయసులోపు పాపను ఇందులో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లోకి వెళ్ళి ఈ పథకంలో చేరొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవచ్చు. అదే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ జన్మించిన సమయంలో మాత్రం 2 కంటే ఎక్కువ అకౌంట్లు తెరిచేందుకు వీలు ఉంటుంది. ఇందులో ఏడాదికి కనీసం 250 నుంచి రూ. 500, రూ. 1000, 10,000, 20,000, 50,000 ఇలా గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇక దీనిని ఒకేసారి కట్టొచ్చు లేదా ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చు. అకౌంట్ తెరిచినప్పటి నుండి వరుసగా 15 సంవత్సరాలు ఈ అకౌంట్లో డబ్బులు కడుతూ ఉండాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు. పాపకు 18 ఏళ్ళు వచ్చాక లేదా 10వ తరగతి పాస్ అయిన సమయంలో సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి ఒకేసారి 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా కూడా ఒకేసారి లేదా విడతల్లో తీసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్స్ చనిపోయిన పక్షంలో లేదా గార్డియన్ మరణం లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన సమయాల్లో మెచ్యూరిటీకి ముందే అకౌంట్ నుంచి వైదొలగవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఒకవేళ సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న ఆడపిల్లకు 18 ఏళ్లు దాటాక పెళ్లి సమయంలో కూడా అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. మొత్తం డబ్బులు వస్తాయి. లేని పక్షంలో మాత్రం అకౌంట్ తెరిచిన తర్వాత 21 ఏళ్లకే డబ్బులు చేతికి అందుతాయి. ఇక సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి. పాప చిన్న వయసులోనే అంటే పుట్టినప్పుడు ఏడాది సమయంలోనే ఇందులో చేరితే పెళ్లి వయసు కల్లా పెద్ద మొత్తంలో డబ్బు పొందొచ్చు. ఇప్పుడు పాపకు ఏడాది వయసులో అనగా 2024లో మనం గరిష్ట పెట్టుబడి అయిన 1,50,000 డిపాజిట్ చేస్తే 8.20% వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీకి అంటే 2045లో చేతికి ఖచ్చితంగా అంటే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారమే ఇక్కడ మనం లెక్కిస్తున్నాము. అప్పుడు 69,27,000 వస్తాయి. ఇక్కడ మీ పెట్టుబడి 15 ఏళ్లకు 22,50,000 కాగా వడ్డీతోనే 46 లక్షలకు పైగా అందుతుంది. 1,50,000ని ఒకేసారి కాకుండా నెలకు 12,500 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక సుకన్య సమృద్ధి యోజన ట్యాక్స్ బెనిఫిట్స్కి వచ్చేసరికి నెలకు 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 1,20,000 పెట్టుబడిపై మెచ్యూరిటీకి చేతికి 55,42,000 వస్తాయి. అదే నెలకు 5,000 చొప్పున చేస్తే ఏటా 60,000తో మెచ్యూరిటీకి చేతికి 27 లక్షల పైనే అందుతుంది. ఇంకా ఇందులో పాత పన్ను విధానం ప్రకారం పెట్టుబడులపై ఏటా 1,50,000 వరకు పన్ను తగ్గించుకోవచ్చు.